ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 మెగా టోర్నమెంట్ అధికారికంగా ప్రారంభమవుతోంది. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారతదేశం మరియు శ్రీలంకలో జరగనుంది. ఇప్పటికే టోర్నమెంట్ మొదటి మ్యాచ్ పూర్తయింది. నెదర్లాండ్ వర్సెస్ పాకిస్తాన్. ఇందులో పాకిస్తాన్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. కానీ టోర్నమెంట్ మొత్తం ఆసక్తికరంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరగాల్సి ఉంది. కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ మ్యాచ్ ను బహిష్కరించినట్లు ప్రకటించింది. బంగ్లాదేశ్ ను టోర్నమెంట్ నుంచి తొలగించిన నేపథ్యంలో సాలిడారిటీ చూపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. బంగ్లాదేశ్ భద్రతా కారణాలతో ఇండియాలో మ్యాచ్లు ఆడకూడదని చెప్పి శ్రీలంకకు షిఫ్ట్ చేయాలని కోరింది. కానీ ఐసీసీ తిరస్కరించింది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం ప్రధాని షెబాబ్ షరీఫ్ కూడా ఈ బహిష్కరణకు మద్దతు తెలిపారు. అలాగే గతంలో ఆసియా కప్ లో షేక్ హ్యాండ్ వివాదం కూడా ఈ నేపథ్యంలో మళ్లీ చర్చాంశనీయమైంది. ఈ రాజకీయ వాతావరణంలోనే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఉమర్ అక్మల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే పాకిస్తాన్ ఓపెనర్ సైమ్ అయూబ్ 19 బంతుల్లోనే సెంచరీ కొట్టేవాడని ఉమర్ అక్మల్ హెచ్చరించారు. ఇండియన్ ప్లేయర్లు సైమ్ అయూబ్ ను చూసి భయపడతారని, వాళ్ళు పారిపోయేవారని కూడా వ్యాఖ్యానించారు. ఇండియా అదృష్టవశాత్తు ఈ మ్యాచ్ జరగకపోవడం వల్లనే ఇలాంటి దెబ్బ తప్పిందని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా మంది ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ లేదా జోక్ గా చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగకపోవడంతో టోర్నమెంట్ లో కొంత హైప్ తగ్గినట్లుంది. పాకిస్తాన్ ఇతర మ్యాచ్లు ఆడుతుంది, కానీ ఈ బహిష్కరణ వల్ల వాళ్లకు పాయింట్లు, నెట్ రన్ రేట్ ప్రభావితం అవుతాయి. ఇక టోర్నమెంట్ మొత్తం ఎలా సాగుతుందో చూడాలి. ఫ్యాన్స్ అందరూ ఈ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడాలనుకున్నా రాజకీయాల వల్ల అది జరగకపోవడం విచారకరం. క్రికెట్ ఆడాల్సింది మైదానంలో, రాజకీయాలు దాన్ని ప్రభావితం చేయకూడదని అందరూ ఆశిస్తున్నారు. టోర్నమెంట్ మిగిలిన మ్యాచ్లు ఉత్కంఠంగా సాగాలని కోరుకుందాం.